పేపర్లలో స్టేట్మెంట్లలో అద్భుతం ఉంటే సరిపోదు, వాస్తవం కూడా అలాగే ఉండాలి. మొన్ననే చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డోలీల సంస్కృతి ఉండటానికి వీల్లేదు, అంతకుముందు మేము అంబులెన్సులు పెట్టాం అది తీసేశారు దానివల్లనే అని. అంబులెన్స్ ఎక్కడ వెళ్తుంది? రోడ్డు ఉన్న చోటకి వెళ్తుంది. డోలీలు ఎక్కడ వాడతారు? రోడ్డు లేని చోట వాడతారు. వాస్తవం ఇది. కానీ కామన్గా మనందరికీ అర్థమవుతుందా? అర్థం కాదు. ప్రతిదీ కూడా ఒక సైడ్ ట్రాక్ చేసేటటువంటి స్టేట్మెంట్లు తప్పించి వాస్తవంగా మాట్లాడేది కాదు. కన్ఫ్యూజన్ టాక్టిక్స్ అనమాట. ఇప్పుడు నిన్న వాటికి సంబంధించి ఒక ఫోటో ఈనాడే వేసింది. వంతెన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ డోలీలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. 4 వ్యక్తులు భుజాల మీద మహిళను మోసుకుంటూ వాగు దాటిస్తున్న ఈ చిత్రం అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచెంగుపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఉంది. ఈ బరువైన బాధ్యత ఇక్కడ వారిని అనాదిగా వేధిస్తోంది. పంచాయతీకి చెందిన ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాలకు రోడ్డు రవాణా సదుపాయం లేదు. బాహ్య ప్రపంచానికి రావాలంటే కొండలెక్కాలి, వాగులు దాటాలి. మంగళవారం ఉబ్బెంగుల్లో మహిళ అనారోగ్యానికి గురయ్యారు. ఆమె లక్ష్మీపురం తీసుకొచ్చేందుకు బంధువులు ఇలా మోసుకుంటూ మధ్యలో ఉన్న వాగు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వంతెన నిర్మించి కష్టాల నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మిస్తారా? వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడని చెప్పొద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది తెలుగుదేశం పార్టీనే. కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా పరిపాలించింది. ఇలా ఇంతవరకు లేదు. అక్కడ వంతెనుంట కొట్టుకుపోవాలి, వంతెనే లేదు. దాన్ని బట్టి ఉపన్యాసాలు కాదు వాస్తవాలు కావాలి అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సింది.